రత్నాకరుడు దోపిడీలు మానేశాడు. ఒక చెట్టు కింద కూర్చొని రేయింబవళ్ళు రామనామాన్ని జపించసాగాడు. ఆకలి దప్పులను పట్టించుకోవడం మానేశాడు. అలా కూర్చొని సుదీర్ఘ కాలం పాటు రామనామాన్ని జపించాడు ఆ రత్నాకరుడు. అతని చుట్టూ చెదలు చేరి ఒంటి నిండా పుట్టలు పెట్టాయి. చాలా ఏళ్లకు కిరాతకుడైన ఆ దొంగ భక్తమునిగా మారిపోయాడు. ఆయనే వాల్మీకి మహర్షి. కొన్నేళ్ల తర్వాత వాల్మీకి అతని శిష్యుడు భరద్వాజుడు తమసా నది ఒడ్డున సంచరిస్తూ ఉన్నారు. అడవి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. ఒక చెట్టు మీద పక్షుల జంట కేరింతలు కొడుతుంది. అకస్మాత్తుగా ఒక వేటగాడు విల్లంబులతో వచ్చి ఆ జంటలో ఒక పక్షిని బాణంతో కొట్టాడు. అది నేలకూలి ప్రాణాలు కోల్పోవడంతో దాన్ని జంట పక్షి బిగ్గరగా అరిచి తన సహచారి మృతదేహంపై రెక్కలు నల్లార్చింది. ఆ విషాద సన్నివేశం వాల్మీకి మహర్షి మనస్సును కలిచివేసింది. దిగులతోనూ కోపంతోనూ ఆ కిరాతుణ్ణి 2 ఛందోబద్ధమైన వాక్యాలతో శపించాడు. క్రీడిస్తున్న పక్షిని కడతీర్చిన కిరాతుడా, పీడిస్తుంది ఈ పాపం కడదాకా నిన్ను పాపాత్ముడా. ఈ పలుకులు తన నోటి నుంచి వెలువడిన వెంటనే వాల్మీకి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు